నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ధనా గార్డెన్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఒక నందివర్ధనం పూలు లేకపోతే మల్లె మొగ్గులాగా కనిపిస్తున్నాయి కదండి. కానీ అవి కాదు, ఇది ఒక వెజిటేబుల్ అండి, క్లవ్ బీన్స్ అనమాట. ఇవి కేరళ వాళ్ళు ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఎక్కువగా పండుతుంటాయండి. ఇప్పుడు మనకు కూడా ఇవి దొరుకుతున్నాయి ఈజీగానే, మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అండి. దీని పెంపకం చాలా ఈజీ అండి, తెగుళ్ళు కూడా త్వరగా రావన్నమాట. ఎవరికైనా సరే సీడ్స్ కావాలి అని అంటే మనకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయండి, అమెజాన్లో కానీ, లేకపోతే నేను వీటిని సాయి లీలా స్టోర్స్ నుంచి తెప్పించానండి. బాగా జర్మినేషన్ కూడా బాగుంది. నేను 3 years బ్యాక్ విత్తనాలు నేను ఆన్లైన్ నుంచి తెప్పించి నాటాను. అప్పటి నుంచి ఇప్పటికీ అవి ఎక్కడంటే అక్కడ మన చిక్కుడు పాదులు కానీ ఎలా అయితే విత్తనాలు పడి మొలుస్తాయో ఎక్కడంటే అక్కడ ఇవి కూడా సేమ్ చిక్కుడు పాదుల్లాగానే ఎక్కడంటే అక్కడ పడి మొలుస్తూ ఉంటాయండి. 3 months కల్లా మనకి ఈల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇవి నాటడం పెంచడం ఈజీ అండి. అలాగనే వెజిటేబుల్స్ కూడా వీక్లీ ట్వైస్ వస్తాయి అనమాట మనకు కోయడానికి. వారానికి 2 సార్లు కోసుకోవచ్చు. కొంచెం లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బెండకాయలు దొండకాయలు ఏ విధంగా అయితే ఫ్రైలో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతేకాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వెజిటేబుల్ అనమాట. గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగనే గార్డెన్లో కొన్ని రోజెస్ కోసానండి. అలాగనే అడవి మల్లె వచ్చేసి ఫస్ట్ కొంచెం వైట్గా ఉంటుందండి. మనం చెట్టుకే ఉంచినప్పటికీ ఫ్లవర్ అయితే వాడిపోదు, కానీ ఎల్లో కలర్కి వస్తుంది. థ్యాంక్ యూ.